అందరూ గుడి దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి ఒక ఆవిడ పూల మాలలు తీసుకొని వచ్చి ఇస్తుందన్నమాట. మీనా పూలు ఇమ్మందని చెప్తుంది. అయితే పూలు ఫ్రెష్గా ఉండాలని చెప్పిందనేసి మార్నింగ్ వచ్చినవి కట్టేసి తెచ్చాను అనుకొని చెప్తుందనమాట. డబ్బులు తీసుకోవద్దని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభావతి అంటుంది, ఇదేంటి ఇంత పూలు అమ్ముకునేదానికి ఇంత పొగరు ఉండొచ్చా అనేసి అంటే, అది పొగరు కాదు, ఆత్మాభిమానం, అది నీకు ఎప్పటికీ అర్థం కాదులే అనుకొని చెప్తారనమాట. మౌనిక కూడా అంటుంది, అవును మరి ఇప్పుడే కదమ్మా వదిన ఏది పని తప్పించుకోవడానికి అన్ని చేస్తుంది, అన్ని మర్చిపోతుంది ఇవన్నీ అనుకొని అన్నావు, మరి ఇప్పుడేమంటావు అనుకొని అంటుంది అనమాట. శృతి కూడా తనకి సపోర్ట్ చేస్తుంది. బాలు కూడా తన భార్య గురించి మెచ్చుకుంటూ ఉంటాడు. అయితేమో ప్రభావతికి ఒలిమండి, మీరు ఒక్కలే ఇది చెప్పాలే అనుకొని అంటుంది. సత్యం అంటాడు, నీకేది చెప్పడమే ఇది, పదండి అందరం లోనికి వెళ్దామా, దేవుడి దర్శనం చేసుకుందామా అనుకొని అంటారనమాట. అందరూ గుడి దగ్గరికి వెళ్ళేసి దేవుడిని దండం పెట్టుకుంటారు. పంతులు గారు వచ్చేసి అడుగుతారనమాట, నీ కోసం మీ వదిన పూజ చేయమని చెప్పిందమ్మా అని చెప్పేసి చెప్తారనమాట మౌనికకి. అది విని వాళ్ళ అందరూ ఇదవుతారు. ప్రభావతి అంటుంది, ఇది ఒకటి చేసిందిలే అనుకొని అనేస్తుంది. అప్పుడు బాలు అంటాడు, మీనా లేదు, మీనా రాదు, ఇవన్నీ అన్నావు కదా, ఇప్పుడు ఏంటంటావు అనుకొని అడుగుతాడనమాట. అన్నీ మీ భార్యకే తెలుసులే, మొత్తం ఇప్పుడు ఇది ఒక్కదానికే ఇచ్చేస్తావు, తను ఎప్పుడు అనుకునే ఉంటావు, కోళ్ళు అన్నాక తనకు అన్నీ తెలుసు కాబట్టి చెప్పుకుంటుంది, అది కూడా ఒక ఇదేటి ఉంది, విచిత్రం ఏటి ఉంది అందులోన అనుకొని అంటుందన్నమాట. పంతులు గారు వచ్చేసి అర్చన కోసం శారీ ఇవి అడుగుతారనమాట. చీరవి తీసుకురమ్మని చెప్తారు. రోహిణి వచ్చి పూలదండలు ఇస్తుంది పూజ కోసం అనేసి. అయితేమో చీర సారీ ఇవ్వండి అమ్మ అనుకొని అడుగుతారనమాట. ఏంటి అందరు నన్ను అలా చూస్తున్నారు, నేనేం చేశాను అనుకొని అంటుంది. అయితే రోహిణికి చీర సారీ ఇయ్యమ్మ అని అంటే, సారీ ఏం సారీ ఇవ్వాలి, సారీ ఎవరికి చెప్పాలి అని అడుగుతుందనమాట. శారీ అమ్మ అంటే తల్లారి పూజ కోసం చీర దేవుడికి చూపించడానికి అడిగాను కదా, ఆ శారీ నాకు కావాలి, ఇదైతే తెమ్మని చెప్పాను కదా, ఇవ్వమ్మా అని అంటే, శారీ మీరు తల్లారి గుర్తు చేస్తారనేసి నేను తేలేదత్తవే అనుకొని అంటుందన్నమాట. అయితే మౌనిక అంటుంది, ఏంటమ్మా నువ్వు చెప్పాను అంటున్నావు కదా, ఇదేనా మీనా వదినకి ఇన్సేపాలు అన్నావు కదా, మరి ఇప్పుడేమి ఎవరికి ఏట అనవు అనుకొని అంటుంది. ఇప్పుడు బాలు అంటాడు, అవునులే అందరూ ఇదటి మిగిలిన కోళ్ళకి ఎందుకు అంటుంది, ఎప్పుడు నా భార్యకే కదా అంటుంది పని తెప్పించుకోవడానికి అనుకొని అంటుంది. రోహిణి శృతి అంటుంది, మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకుంటున్నది, మీకు ఇంత పొగడుకొని నేను అసలు ఉండలేకపోతున్నాను అనుకొని అంటుంది. అయితే ఒక ఆవిడ చీర గాజులు పట్టుకొని వస్తుందన్నమాట. మీనా ఇవ్వమని చెప్పిందమ్మా అని చెప్పి తనకి ఇస్తుంది, మౌనికకి ఇస్తుంది. ఇప్పుడేమంటావు ప్రభావతి, ఇప్పుడు తెచ్చిచ్చింది కదా, మీనయే తెచ్చిచ్చింది కదా, ఇప్పుడు ఏమంటావు, మీనాకి ఏది తెలియదు, పని తప్పించుకుంటుంది, అన్నీ వెళ్ళిపోతుంది, అన్నిటి దగ్గరికి తప్పించుకోవడానికి చూస్తుంది, ఇవన్నీ అన్నావు కదా, ఇప్పుడు ఏమంటావు, తనే మొత్తం అన్నీ చేసుకుంటుంది, గుడికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం తనే చేసింది అనుకొని అంటుందన్నమాట. ఎక్కడైనా లేని నా భార్య గురించి ఎవరైనా తప్పుగా అంటే మాత్రం నేను ఊరుకోను అనుకొని బాలు అంటూ ఉంటాడు. ఇంతలో పూజారి వచ్చి అర్చన చేసి ఆరతి ఇచ్చి పూజ అయిపోయిందని చెప్తాడనమాట. ఇక్కడ అందరూ కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు. ప్రభావతి అంటుంది, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది అనుకొని అంటానమాట. పూజ అంతా బాగా జరిగింది, మీనా ఒక్కతే లేదు, ఇది అదే అనుకుని అంటూ ఉంటుంది, తనకి ఎప్పుడు తిడుతూనే ఉంటుంది.
ప్రభావత అంటుంది, వెళ్ళి అన్నదానం కావాల్సింది చూడండి, ఆ మీనా ఏం చేసిందో ఏటో అంటే రవి అంటాడు, నేను అన్నీ కనుక్కున్నానమ్మా వదిన, వదిన అన్ని ఏర్పాట్లు చేసేసింది, మనము వెళ్ళి అక్కడ నించోడం తప్పించి మనకంటే ఇంకేం పనులు లేకుండా చేసేసింది అనుకొని అంటాడు అనమాట. మౌనిక అంటుంది, ఇలా అందరితో కూర్చొని ఎంత కాలం అయ్యిందో ఇలా కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని అనుకొని ఆనందంగా ఉంటుంది అనమాట. ఈ బాలుగడతను ఇక్కడ ఉండే కన్నా బుర్ర పిచ్చి అనుకొని మనోజ్ ఏమో బయటకు వెళ్ళిపోతాడు అనమాట. వాడు వెనకతలే రోహిణి కూడా వెళ్తుంది. అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు మనోజ్ అని అంటే, నీ ఫ్రెండ్కి ₹1,00,000 ఇచ్చావు గుర్తుందా అని అంటే, గుర్తుంది అని అంటే, మరి వడ్డీకి డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు నెల 10 రోజులు ఎక్స్ట్రా అయిపోతుంది, ఇంతవరకు వడ్డీ డబ్బులు లేదు, అసలు డబ్బులు లేదు, వెళ్ళి అడిగి వస్తాను అని అంటేమో రోహిణి అంటుంది, ఎందుకు నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను అని అంటే, ఎందుకు కనుక్కుంటావు, డబ్బులు తీసుకున్నప్పుడు గుర్తుంది, ఇవ్వడానికి వడ్డీ నెలసరికి ఇవ్వడానికి గుర్తులేదా, నేను వెళ్ళి తీసుకొని వస్తానులే అనుకుని అని అంటాడనమాట. అప్పుడు రోహిణి షాక్ అయిపోయి, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను, అలాగ వెళ్తే ఏం బాగుంటుంది ఇవన్నీ అనుకుని అంటే, లేదు వద్దు నేనే వెళ్తాను అనుకొని చెప్పి అంటుందన్నమాట. నేను ఎలాగా వాళ్ళ అమ్మని చూడాలి అనుకుంటున్నాను, అలాగే వెళ్ళేసి ఆ డబ్బులు అడిగేసి తీసుకొని వస్తాను అని అంటే, ఎందుకు నేను వెళ్తానులే, నువ్వు ఈ గుడిలో ఉండు, ఇక్కడ లేకపోతే బాగోదు అని అంటే, లేదు వెళ్ళాలి. అయితే మనోజ్కి చెప్పేసి తను అక్కడ నుండి బయలుదేరేసి విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. విద్య వాళ్ళ ఇంట్లోన ఆ బాబును నెక్స్ట్ వాళ్ళ అమ్మగా ఉంటుంది కదా, వాళ్ళిద్దరిని రోడ్డు మీద వాళ్ళ ఫ్రెండ్ చూసేస్తాడు. అది చూసి అలాగే రోహిణి కూడా రావడం చూసి బాలుకి వెంటనే ఫోన్ చేస్తాడనమాట. ఇక్కడ నిన్న మీ ఇంటికి వచ్చిన పెద్ద ఆవిడ ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఇద్దరు రోడ్డు మీద వెళ్తుంది, వాళ్ళ వెనకతలే రోహిణి కూడా వెళ్తుంది, నాకెందుకు అనుమానంగా ఉంది, నువ్వు రా అని అంటే సరే అని చెప్పేసి బాలు వస్తాడనమాట.
ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రేపు అసలు విషయం తెలుస్తుందా లేదా అనేది రేపు వీడియోలో చూద్దాం.